ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఏరియా ఇది. ఇక్కడ మీకు ఇంత కచ్చరా ఉండడం వల్ల ఫ్యామిలీస్కు ఎంత ఇబ్బంది ఉన్నదంటే టాయిలెట్స్ చేస్తారు ఇళ్ళనే, ఇక్కడ ఇళ్ళలో ఉన్న కష్టంగా తీసుకొచ్చి ఇళ్ళనే వేస్తారు. దీనివల్ల దోమలు వస్తాయి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు దోమల నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, డెంగ్యూ ఫీవరు, మలేరియా ఫీవరు, ఇంకా ఇవాళ రేపు చికెన్ గున్యా అదొకటి. మరి ఈ విధంగా ఉంటే ఇట్లా ఓనర్ వచ్చి కొంచెం దానికి ఏదైనా సేవ్ చేసుకొని ఎవరు కచ్చరా వేయకుండా ఇక్కడ ఏమైనా జాగ్రత్త తీసుకుంటే ఈ విధంగా నీట్నెస్ గలీజ్ ఉండకుండా ఉంటుంది. వాళ్ళు ఏమైనా ప్రికాషన్ తీసుకోవాలి కదా. ఇట్లా ఎక్స్పెక్టేస్తే ఎట్లా ఇది బస్సులకు ఎంత ప్రాబ్లం అవుతుంది ఇట్లుంటే. కంపల్సరీ ఓనర్ వచ్చి కొంచెం మీ ప్రికాషన్ తీసుకొని ఏమన్నా రేకులు ఏదైనా కొట్టేసి అక్కడ కచ్చరా ఏమి వేయకుండా జాగ్రత్త పడితే బాగుంటుందని మేము బస్సు తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. ఎట్టికి ఇచ్చిపెట్టేస్తే దోమలు వచ్చేసి చిన్నపిల్లలకు రోగాలు రావా ఇట్లా ఉంటే. ఏంటిది ఇది చూడండి ఒకసారి అంతా ఎట్లా ఉన్నది చూడండి అంతా. ఎన్నిసార్లు చెప్పినాం మున్సిపాలకు, అరే చూడండి ఇది మళ్ళీ దానికి వాళ్ళకి నోటీస్ అన్ని ఏంటని ఎన్నిసార్లు చెప్పినాం. ఇప్పటిదాకా మున్సిపాల్లో వచ్చింది లేదు, అది తీసింది లేదు. అది రోజు వేసే చెత్త వేస్తూనే ఉన్నారు. దాదాపు ఒక 10 అప్లికేషన్ ఇచ్చినాం తెలుగుదేశం పార్టీ లెటర్ ప్యాడ్ డివిజన్ నుంచి. ఒక్క మున్సిపాలిటీ వచ్చి ఇప్పటిదాకా ఈ మట్టి ఎత్తింది లేదు, ఈ కచరా తీసింది లేదు ఇప్పటిదాకా. ఎనిమిదేళ్ళైంది ఈ కమిటీలు పాత కొట్టి స్టార్ట్ చేసి 8 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఈ కమిటీలు కంప్లీట్ చేయలేకపోయారు. లాస్ట్ 30 years నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్, మజ్లీస్ ప్లస్ బీజేపీ గవర్నమెంట్ ఇప్పటి వరకు కాదు ఒక చిన్న ఈ కళ్యాణ మండపాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. గన్పూడిలో ఇప్పటి వరకు కొన్ని వందల బీదోళ్ళకి పెళ్లి అయ్యేది ఉండే ఇలా 10 ఏళ్ళ నుంచి నానబెడుతున్నారు అంతే ఈ కమిటీలు. ఈరోజు మళ్ళీ నాయకులు అందరూ మాకు ఓటు కావాలని వస్తారు. ఏం ముఖం పెట్టుకొని వీడికి ఓటు కావాలని వస్తారో నాకైతే అర్థమవుతలేదు క్లియర్గా. ఇంత పెద్ద బస్సులా ఒక చిన్న కళ్యాణ మండపాన్ని ఈ 30 ఏళ్ళలో మీరు కంప్లీట్ చేయలేకపోయారంటే రేపు మళ్ళీ ఓటు దేని గురించి అడుగుతున్నారు ఇక్కడ వచ్చే నాయకులు? కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, అలా సపోర్ట్ చేస్తున్న మజ్లీస్ పార్టీ కానీ ఎందుకు అడుగుతూ రోడ్లు నాకు అర్థమవుతలేదు. ఇక్కడ 30 ఏళ్ళ కింద వేసినటువంటి రోడ్లు మన బస్తీలు గన్పొండిలా ఇప్పటికి ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు. ఇక్కడ ఈరోజు మళ్ళీ వచ్చేసి మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము మీకు ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. ఏం చేస్తారు? డాంబర్ వేస్తున్నారు కానీ సిమెంట్ రోడ్ వేసినా పాపన వాళ్ళు ఇప్పటిదాకా ఒక డ్రైనేజ్ కంప్లీట్ అప్పుడు 30 ఏళ్ళకి వేసిన డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయలేకపోయారు. చిన్న గీడ ఒక లైబ్రరీ ఉన్నది, బ్రహ్మాండమైన ప్లేస్ అది, ఆ లైబ్రరీ కూడా ఇప్పటిదాకా కంప్లీట్ చేయలేకపోయారు. మళ్ళీ ఈరోజు అధికారంలో ఉన్నారు, మంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, కార్పొరేటర్ వాళ్ళే మళ్ళీ మాకు అవకాశం ఇవ్వమని వస్తున్నారు. అంటే ప్రజలందరూ తెలివిలేని వాళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు, లేకపోతే వాళ్ళు అడిగింది ఆట అనుకుంటున్నారా? మాకైతే ఏం అర్థమవుతలేదు. ఇక్కడ డస్ట్బిన్ ప్రాబ్లం ఏడ ఉడంగా గన్పొండిలా మెయిన్ జగలల్లా డస్ట్బిన్స్ లేవేడా ఉన్న డస్ట్బిన్లు అందులో ఉన్నటువంటి కచరా కూడా లేవే పరిస్థితి లేదు. అల్లకేసి ఆ డస్ట్బిన్లకేసి ఉన్న స్థానిక కార్పొరేటర్లు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పటిదాకా వచ్చేసి ఆ డస్ట్బిన్ల పరిస్థితి ఏంటి, ఇది అసలు క్లీనెస్ ఉన్నదా లేదా, మళ్ళీ మున్సిపల్ నెంబర్ పడేసి హెల్త్ డిపార్ట్మెంట్లోకి ఏమైనా సాఫ్ చేపిస్తాం అనుకున్నాక
ఇప్పటివరకు ఏ నాయకుడు చేసింది లేదు ఇక్కడ. పిల్లలకు జ్వరాలు, మలేరియాలు, డెంగ్యూ ఫీవర్లు, స్వైన్ ఫ్లూలు అన్నీ. ప్రజలందరూ ఈ నాయకులు చేస్తున్న కార్యక్రమాలను అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను. నేను ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీకి, మజ్లిస్కు ఈ యొక్క ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. ఈ ఒక్క ఛాన్స్ తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి. ఒకవేళ మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఈ స్థానిక కార్పొరేటర్ని కానీ మీరు గెలిపించినట్లయితే కంపల్సరీ నా ముంగలినటువంటి ఈ కమిటీ హాల్ను వితిన్ 6 monthsలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మన గన్పడిలో ఉన్న లైబ్రరీ కూడా వితిన్ 6 monthsలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తున్నాము. కంపల్సరీ ఈ గన్పడిలో ఉన్నటువంటి ఈ పాత రోడ్లు ఏదైతే డాంబర్ ఉన్నదో మొత్తం తీసి సీసీ రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థ క్లియర్ చేస్తామని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం. ఒకటే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఇవ్వని చెప్తున్నాం. ఒకటే అవకాశం. చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని, ఈ ముఖ్యంగా హైదరాబాద్ని ఎంత అభివృద్ధి చేసిందో ప్రజలందరూ తెలుసు. ఈ అవుట్స్కర్ట్స్ అన్ని ఎంత అభివృద్ధి అయినాయి. ఈ రోజు ఇంతగానో అభివృద్ధి కారకులు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బజరంగ్ శర్మని గెలిపిండి. తప్పకుండా ఈ గన్పడిలో ఉన్న సమస్యలు పూర్తిగా పరిష్కరించడానికి మేము ఫుల్ ప్రయత్నం చేస్తాం. గత 10 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ గెలిచిన వాళ్ళు కూడా ఇటువంటి దృష్టికి రావడం చాలా దురదృష్టకరమైన ఇది ఉంది. ఇప్పుడు కాకపోతే గ్రంథాలయం సరస్వతి నిలయం ఇది. అటువంటిది అందరూ ఒక ఆటో వస్తువు లెక్క, దీనికి ఒక పార్కింగ్ స్పాట్ లెక్క ఉపయోగించుకుంటున్నారు. అందరూ ఇక్కడ బట్టలు ఆరేయడం, ఇంకా డస్ట్ అంతా ఖచ్చితంగా పడేయడం, ఫారెస్ట్ వస్తువులన్నీ ఇక్కడ పడేయడం చాలా ఇది చేస్తున్నారు. ఇంకా చుట్టుపక్కల గ్రీన్ అండ్ క్లీన్ అని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఈ విధంగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా బాధాకరం అనిపిస్తుంది. చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక లైబ్రరీకి రావడం చాలా ఇది ఉంటుండే. అటువంటి లైబ్రరీ ఒకటి భూద్బంగాలేక మారిపోయింది. దానికి చూసే నాదుడు లేరు. ఇంతమంది గవర్నమెంట్, మన మజ్లిస్ కానీ, మన కాంగ్రెస్ పార్టీ కానీ ఇంతమంది వచ్చినా ఎవరు చూసే నాదులు లేరు. కానీ ఇప్పుడు మా పార్టీ వస్తే ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఓపెనింగ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. అతి త్వరలో దీనికి ఇది అవుతుంది. లైబ్రరీ వ్యవస్థ ఇంత మంచి బిల్డింగ్, లైబ్రరీ వ్యవస్థకు ఉన్న బిల్డింగ్ను కులగొట్టి కొత్త బిల్డింగ్ కడతామని చెప్పి నాయకులు సగం కులగొట్టి పెట్టేసారు. భూత్ బంగ్లా చేసిన దానికి ఇంత పెద్ద ప్లేస్లో ఒక మంచి లైబ్రరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్లకు, విద్యార్థులకు, చదువుకునే విద్యార్థులకు ఏమైనా ఫెసిలిటీ ఇద్దామని చెప్పేసి ఒక నాయకులు చూస్తున్నారు కదా మీరు. ఇది ఒక కార్ పార్కింగ్ అయిపోయింది, ప్లస్ నీట్నెస్ లేదు, ఉన్న వాళ్ళందరూ ఇట్లా కసరేయడము. లైబ్రరీ వ్యవస్థ ఇట్లా ఉన్నది. ఓకే, మీరు చెప్పండి. ఈ ప్లేస్ను యూజ్ చేసుకొని తప్పకుండా ఒక మంచి లైబ్రరీ ప్లేస్ను ఒకటి కట్టించి ఇక్కడ ఉన్న గన్కొండ్రి ప్రజలందరికీ మంచి ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే ఈ బిల్డింగ్ను మంచి ఒక మల్టీ మోడల్ బిల్డింగ్గా ఏర్పాటు చేసి ఇలా లైబ్రరీ వ్యవస్థ, యువతకు మంచి లైబ్రరీ వ్యవస్థ ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్స్కి ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేస్తాం ఇలా తప్పకుండా. కాబట్టి కంపల్సరీ తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దీన్ని డెవలప్ చేస్తాం.